అమెరికా మనల్ని రిస్ట్రిక్ట్ చేస్తుంటే జర్మనీ పిలుస్తుంది, జపాన్ పిలుస్తోంది, ఆ దేశం పిలుస్తోంది, ఈ దేశం పిలుస్తోందని వెళ్తున్నారు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అమెరికాలో లభించినన్ని ఉద్యోగోపాధి అవకాశాలు ఆయా దేశాల్లో దొరకవు. ప్లస్ లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉన్నాయి. మనకిక్కడ బ్రిటిషోళ్ళ చేత పరిపాలించడం వలన మన జెనెటికల్‌గా జీన్స్‌లోనే ఇంగ్లీష్ అనేది ఒక అలవాటు ఉంది. సరే ప్రొఫెషనల్‌గా రాకపోవచ్చు. బట్ మనకి ఆ నాలెడ్జ్ అయితే ఉంటది. తద్వారా అమెరికాలోనో, యూరప్ దేశాల్లోనో సాధ్యమవుతుంది. యూరప్ దేశాల్లో ఉన్నట్టు జర్మనీ లాంటి చోట్లన జర్మన్ భాషలోనే మాట్లాడాలక్కడ. ఈ మధ్యన వెసులుబాటు కల్పిస్తున్న చదువుల కోసం అక్కడికెళ్ళి ఆ తర్వాత ఉద్యోగాలు చేయాలనుకుంటే లాంగ్వేజ్ మీద కమాండ్ తీసుకోండి. జపాన్‌లోనైనా అంతే. జపనీస్ భాష, జర్మనీ భాష మనం వేరే దేశానికెళ్తున్నప్పుడు వెరీ సింపుల్ లాజిక్. అక్కడి భాష మీదన పట్టు సాధిస్తే అక్కడ కంఫర్ట్. అలా కాకుండా కనీసం నేర్చుకుని పోయినా కొంతవరకు బ్రతికేయొచ్చు. లేకుండా పోతే అక్కడ తిప్పలు తప్పవు. అక్కడికి వెళ్ళి మనం ఉన్నదంతా పోగొట్టుకుని, ఆ తర్వాత కట్టుబట్టలతో వచ్చేదానికంటే, లేదా అక్కడేదో గొప్పగా ఊహించుకుని వెళ్ళి వెనక్కి తిరిగొచ్చే కంటే జాగ్రత్తగా ఆలోచించుకోవడం బెటర్ అన్నటువంటిది నిపుణులు చెప్పే మాట.